హిట్ అండ్ రన్ కేసుపై కేంద్రం కొత్త చట్టాన్ని తేవడాన్ని వ్యతిరేకిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బొగ్గు లారీల యజమానులు డ్రైవర్లు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. సింగరేణి సంస్థ 3వ బొగ్గు గని సమీపంలో లారీలను నిలిపివేసి ఆందోళన చేపట్టారు. కేంద్రం తెచ్చిన ఈ చట్టాన్ని వెంటనే ఎత్తివేయాలని, లేని పక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లారీల సమ్మె ప్రభావం వల్ల బొగ్గు రవాణాకు ఆటంకం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమ్మెకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ యూనియన్ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ సంపూర్ణ మద్దతు తెలిపారు. మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్ చేసి హిట్ అండ్ రన్ అనే యాక్ట్ తీసుకొచ్చి ఆ యాక్ట్ లో పొరపాటునో గ్రాపాటునో ఏదైనా లారీ డ్రైవర్ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి చనిపోతే ఆయన పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేసే లోపలనే హిట్ అండ్ రన్ కేసు పెట్టి 7 లక్షల రూపాయల ఫైను, 10 సంవత్సరాల జైలు. ఇది చాలా చీకటి చట్టం. ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే అక్కడే డ్రైవర్ ఉండిపోతే ప్రజలు మాబ్ జాయిన్ అయ్యి ఆ లారీని కాలబెట్టి ఆ డ్రైవర్ తప్పితే కార్యక్రమం ఏందో మీకు తెలవాలి. మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్ చేసి హిట్ అండ్ రన్ అనే యాక్ట్ తీసుకొచ్చి ఆ యాక్ట్ లో పొరపాటునో గ్రాపాటునో ఏదైనా లారీ డ్రైవర్ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి చనిపోతే